వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77710720. మేడారం జాతర ఆధునీకరణ పనులు ఇప్పటి వరకు ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో అటు వెనక వైపు నుంచి చూసాము. ప్రస్తుతానికైతే మనం ఇక్కడ మీడియా టవర్ ఉంది. ఇక్కడ మీడియా టవర్ నుంచి ఒకసారి మొత్తం విహంగ వీక్షణ చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతానికైతే ఇక్కడ మేడారం మనకు చూస్తున్నటువంటి ద్వారం ఏదైతే ఉందో అది ప్రధాన ద్వారం. ఇప్పుడే సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే మంత్రులు కూడా ఇప్పుడు చేరుకుంటున్నారు. వస్తున్నటువంటి విజువల్స్ అయితే మనం ప్రస్తుతానికి చూస్తున్నాము. ఇక్కడ అంటే ఆదివాసీ సాంప్రదాయం ప్రకారం కూడా డప్పు చప్పుళ్లతోటి అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని అలాగే మంత్రులను మిగిలిన ఎమ్మెల్యేలు కూడా వారిని స్వాగతం పలుకుతున్నటువంటి పరిస్థితి. సీతక్క ములుగు ఎమ్మెల్యే అలాగే మంత్రి సీతక్క స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తీసుకొస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాము. ప్రస్తుతానికి ఇది ఎందుకంటే ఒక 1 కోటి మందికి పైగా 2 కోట్ల మందికి పైగా వచ్చేటువంటి ఆదివాసీ జనజాతరగా కూడా దీని ప్రసిద్ధికి ఎక్కింది. ప్రపంచంలో ఇంత పెద్ద ఆదివాసీ గిరిజన జాతర ఏదైనా ఉందంటే ప్రస్తుతానికి అది మేడారం జాతరగానే చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు అంటే దినదిన ప్రవర్ధమానంగా వెలుగుతూ ఆధునిక పనులు ఎప్పటికప్పుడు ఒక తాత్కాలిక పద్ధతిలో జరుగుతున్నాయి. కానీ ఒక శాశ్వత ప్రాతిపదికన మాత్రం పనులు జరగడం లేదు. ఇక్కడ మేడారం మహాజాతరనే కాకుండా ఎక్కువ మంది భక్తులు వస్తున్నారు. దాన్ని మినీ మేడారం జాతర అలాగే మండమెలిగే పండుగగా ఇక్కడ అభివర్ణిస్తున్న నేపథ్యంలో ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఒక మహాజాతరగానే దీన్ని అభివర్ణించవచ్చు. కానీ 2 ఏళ్లకోసారి మాత్రం మహాజాతరగా కూడా ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో మహాజాతర ప్రస్తుతానికి ఈ జనవరిలో వస్తుంది. ఆ జనవరిలో వచ్చేటువంటి మహాజాతరకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతానికి 100-150 కోట్లకు పైగా నిధులను కేటాయించి ఇక్కడ ఒక శాశ్వత ప్రాతిపదికన కూడా పనులు చేపట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికీ ముఖ్యమంత్రి గారు వస్తున్నటువంటి నేపథ్యంలో బందోబస్తు కూడా పటిష్టంగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికీ స్వయంగా అంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో వచ్చి పనుల్ని పర్యవేక్షించడము అలాగే దీనికి సంబంధించినటువంటి ఆధునీకరణ పనులను కూడా చేపట్టడము అలాగే శంకుస్థాపనలు కూడా చేయడం ఇది మొదటిసారి అనుకోవచ్చు. మనం చూస్తున్నాం అక్కడ విజువల్స్ ముఖ్యమంత్రి గారు అలాగే రేవంత్ రెడ్డి గారు అలాగే పొంగులేటి శ్రీనివాస్ గారు అక్కడ మిగిలిన మంత్రుల బృందం కూడా సీతక్క వాళ్ళందరూ కూడా వస్తున్నటువంటి పరిస్థితి. ఎంపీ పోరిక బలరాం నాయక్ మహబూబాబాద్ ఎంపీ మిగిలిన ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు వస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇట్లాంటి ఒక అద్భుతమైనటువంటి వాతావరణము జాతరకు ముందే జరగడం కూడా ఇక్కడ మేడారం ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టమే కాదు, మేడారం సమ్మక్క సార్లక్క భక్తులు కూడా ఇక్కడ నభుతో నభవిష్యత్ అనే విధంగా ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాలు చూస్తున్నారు. మరో మంత్రులు అలాగే కొండా సురేఖ గారు ఎండోమెంట్ మినిస్టర్ అలాగే మిగిలినటువంటి ప్రభుత్వ అధికారులు కూడా వస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి చూస్తున్నటువంటి ఆ విజువల్స్ మనం చూస్తున్నాము. ఇక్కడ అమ్మవారికి బంగారం కూడా తీసుకొస్తున్నారు. అమ్మవారికి వస్త్రం కూడా సమర్పించేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడ ప్రధాన అర్చకులు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ బొట్టు అలాగే ఇక్కడ బండారి కూడా పెడుతున్నటువంటి పరిస్థితి. ఎండోమెంట్ మినిస్టర్ కొండా సురేఖ గారు అలాగే మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారి సమ్మక్క గద్దె ప్రాంగణాన్ని కూడా దర్శించుకుంటున్నారు. ఇక్కడ అక్కడ విగ్రహాలు కూడా ఏమి ఉండవు, కానీ అక్కడ ఉన్నటువంటి అక్కడ ఆ ప్రాంగణంలో ఉన్నటువంటి ఆ గద్దెలే అమ్మవారి స్వరూపాలుగా భక్తులు కొలుస్తుంటారు. ఇటువంటి ఆ ప్రాంతాన్ని కూడా ఒక ఎట్లాంటి ఆదివాసీ గిరిజన సాంప్రదాయాలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ జాతర అభివృద్ధి పనులకు కూడా ఇప్పటికే డిపిఆర్లు సిద్ధం చేసినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఈ మహా జాతర ప్రాంగణానికి సంబంధించి కూడా ఎక్కువగా దీన్ని ఎక్స్టెండ్ చేసే విధంగా ప్రణాళికలు చేస్తున్నారు. ప్రస్తుతానికి చూడొచ్చు స్వామివారికి అంటే సీఎం రేవంత్ రెడ్డి అమ్మవారిని మొక్కుతున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాము. ఎండోమెంట్ మినిస్టర్ కొండా సురేఖ గారు అమ్మవారికి పూలమాలలు సమర్పించారు. ప్రస్తుతానికి ఇట్లాంటి వాతావరణము ఇక్కడ ఒక గిరిజన జాతరకు ఇంత ఒక ముఖ్యమంత్రి స్థాయి అధికారులు వచ్చి పనులకు సంబంధించినటువంటి డిపిఆర్లు చూడడము దానికి సంబంధించిన ప్రణాళికలు మరి కాసేపట్లో విడుదల చేయబోతున్నారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే మాత్రం మహాజాతర చాలా ఆద్యంతం అద్భుతంగా ఉండే విధంగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇది ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు ఇక్కడ చిలకలగుట్ట ప్రాంగణము అలాగే మేడారం జంపన వాగు ప్రాంగణము ఇవన్నిటికీ కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఏ విధంగా ఉంటే దూర ప్రాంతాల నుండి వచ్చేటువంటి భక్తులకు సౌకర్యవంతంగా ఉంటుందన్నటువంటి ఒక ప్రణాళికలు కూడా చేస్తున్నటువంటి నేపథ్యము. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే మాత్రం భక్తులకు ఈసారి మహాజాతర చాలా కనువిందుగా అద్భుతంగా ఆద్యంతం ఒక ఆధ్యాత్మిక వాతావరణంలో ఉండే విధంగా ఒక వనజాతర తలపించే వనజాతర కాదు ఆ జనజాతర వచ్చేటువంటి జనాలు కూడా ఇబ్బందులు పడకుండా ఒక సౌకర్యవంతంగా ఉండే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే ఇంత దూరం నుంచి అంటే వ్యయ ప్రయాసాలకు ఓర్చి 1000 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్ల నుంచి అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఆదివాసులు కొంతమంది మహాజాతరకు అమ్మవారిని మొక్కుకుంటూ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ తెలంగాణ ప్రాంతమే కాకుండా దేశం నలుమూలల నుండి కూడా చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. కాబట్టి దినదిన ప్రవర్ధమానంగా వెలుగొందుతున్నటువంటి మేడారం జాతర యొక్క ప్రాశస్తి
ఇక్కడ దశ దిశలా వ్యాపించినటువంటి పరిస్థితి. ఇట్లాంటి నేపథ్యంలో కూడా మహాజాతరకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను కూడా ఇక్కడ అధికారులు ముందే ఒక ప్రణాళికతో ఒక సీక్వెన్స్ ప్రకారం చూశారు. ఇక్కడ వస్తున్నటువంటి ములుగు ఏజెన్సీ ప్రాంతం కావడంతో కొంత ఇబ్బందికర వాతావరణంగా ఉండకుండా ఉండే కోసం ఇక్కడ పోలీసులు కూడా పటిష్టమైనటువంటి బందోబస్తుతో కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ పోలీసులు అలాగే అధికారులు అలాగే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఒక సమన్వయంతో పనిచేస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా కానీ ఇక్కడ మేడారం జాతర అంటేనే విన్నటువంటి వాళ్ళు అలాగే చూసినటువంటి వాళ్ళకు ఎప్పుడు వెళ్ళాలా మళ్ళీ ఎప్పుడు దర్శించుకోవాలన్నటువంటి ఒక కుతూహలం అయితే ఎప్పటికీ కలుగుతుంది. అట్లాంటి అద్భుతమైనటువంటి ఆ గిరిజన జాతరగా అలాగే చెట్టు పుట్ట చేమ ఈ ప్రాంతాల్లో అంటే ఎటువంటి ఒక పట్టణము హంగు ఆర్భాటాలు ఏవి ఉండవు. ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణము జంపనవాగు సమీపంలో ఉండేటువంటి ఈ మేడారం జాతర ఆద్యంతము అద్భుతంగా నిర్వహించడానికి కూడా ఒక ప్రతిష్టాత్మకంగా మాత్రం అధికారులు తీసుకుంటున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాము విజువల్స్లో ఇక్కడ ప్రధాన పూజలతోటి అక్కడ రేవంత్ రెడ్డి గారు సీఎం అలాగే ఆ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు అలాగే కొండా సురేఖ గారు వాళ్ళు మాట్లాడుతున్నారు. ప్రస్తుతానికైతే ఆ చూసే విధానం మనం చూడొచ్చు. ఇప్పటి వరకు ఆలయ ప్రాంగణానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి పూజలను కూడా వాళ్ళను అడిగి తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇక్కడ సమ్మక్క ప్రదక్షిణ కూడా చేస్తున్నారు. సమ్మక్క గద్దెల ప్రాంగణం నుండి అక్కడి నుండి నేరుగా వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ నెక్స్ట్ సారక్క గద్దెల వైపు వెళ్తూ ఉంటారు. ఈ సమ్మక్క అలాగే సారక్క గద్దెల మధ్యలోనే ఇక్కడ ఇక్కడ పగిడిద్దరాజు అలాగే గోవిందరాజుల ఆ ప్రాంగణాలను కూడా మధ్యలో ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ నేరుగా గద్దెల వైపు అందరూ వెళ్లకుండా చుట్టూ అంటే ప్రదక్షిణ వైపు మాత్రమే వెళ్ళే విధంగా ఇక్కడ భక్తులకు ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే సీఎం రేవంత్ రెడ్డి గారు సమ్మక్క అమ్మవారిని దర్శించుకుని ఆ తర్వాత నేరుగా ఇప్పుడు మనం చూస్తున్నాము సారక్క గద్దెల వైపు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఆ గద్దెల వైపు వెళ్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. ఇక్కడ అమ్మవారు ఎందుకంటే తల్లి కూతుళ్ళు ఇద్దరు సమ్మక్క సారలక్క అంటేనే ఆ కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారంగా నిలిచేటువంటి భక్తులకు అండగా నిలిచేటువంటి ఒక దేవతగా గిరిజన దేవతగా వనదేవతగా ఇక్కడ కొలుస్తుంటారు. అట్లాంటి ఒక నమ్మకం ఉన్నటువంటి దేవతలను కూడా ఇక్కడ తీసుకొచ్చేటువంటి సమయంలో కుంకుమ భరణి రూపంలోనే అమ్మవారు ఇక్కడ ప్రత్యక్షం అవుతారు. ఇక్కడ చూస్తూ ఉంటారు. భక్తులకు కూడా కొంత మంచి దర్శనాలు ఇస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి ఆ గద్దెల ప్రాంగణాలే అమ్మవారు కొలువుదీరినటువంటి ప్రాంతాలుగా చెప్తున్నటువంటి నేపథ్యంలో వచ్చేటువంటి భక్తులు కూడా అమ్మవార్లకు బంగారాన్ని అలాగే వస్త్రాలను సమర్పిస్తారు. పసుపు కుంకుమలను కూడా సమర్పిస్తారు. ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు కోరిన కోరికలు తీర్చుకొని మళ్ళీ వచ్చే జాతరకు మహాజాతరకు మొక్కులు చెల్లించుకునే విధానం కూడా ఉంటుంది. కాబట్టి అప్పుడు కూడా అంటే ప్రతి జాతర చిరపురాతనం నిత్య నూతనం అన్నటువంటి ఒక కాన్సెప్ట్ తోటి మాత్రం జరుగుతుంది. దినదిన ప్రవర్ధమానంగా వెలుగొందేటువంటి మేడారం జాతరలకు కొన్ని ఆధునిక ఏర్పాట్లు అయితే చేశారు. కానీ ఈ ఏర్పాట్లు ఇంతటితో సరిపోవు. ఎందుకంటే ఆ భక్తులు మాత్రం రోజుకి వస్తున్నారు. అంటే మేడారం మహాజాతర అలాగే మినీ జాతరనే కాకుండా ఇక్కడ హాలిడేస్ ఉన్నటువంటి సండే ఆదివారం అలాగే బుధవారం రోజుల్లో కూడా దూర ప్రాంతాల నుండి కూడా అమ్మవార్లను దర్శించుకోవడానికి వస్తున్నారు. ఇది ఒక టూరిజం స్పాట్గా ఉండాలన్నటువంటి ఒక కాన్సెప్ట్ తోటి కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రత్యక్షంగా కూడా ఇక్కడ కొంతమంది సిటీ నుండి హైదరాబాద్ నుండి వచ్చేటువంటి వాళ్ళకి కూడా ఇక్కడ రోడ్లు కూడా చాలా విశాలంగా చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే తక్కువ సమయంలో కూడా ఎక్కువ జర్నీ చేసే విధంగా రోడ్లను కూడా ఆధునీకరిస్తున్నారు. దాంతోపాటు ఈ చుట్టుపక్కల అంటే మేడారం జాతరకు వచ్చేటువంటి ఈ కూడళ్ళు ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అద్భుతంగా కూడా తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇక్కడ అంతర్గత రోడ్లను కూడా ఇక్కడ మేడారంలో ఉన్నటువంటి దుకాణాలు షాపులు ఏ విధంగా ఉండాలనేటువంటి ఒక ప్రణాళికలు కూడా చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి ఈ గద్దెల ప్రాంగణాన్ని కూడా మరింత ఒక ఎక్స్టెండ్ చేసేటువంటి విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడ భక్తులు మాత్రం వచ్చేటువంటి సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడ కూడా వాళ్ళకి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి మేడారం జాతరలో కూడా మొత్తం 6 టవర్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 6 టవర్లలో ఒకటి మీడియాకి అలాగే మరొకటి ఆ పోలీసు వాళ్ళు ఉండే విధంగా ఇంకొకటి అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మరొకటి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇలా ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క టవర్ మొత్తం చుట్టూ ఏర్పాటు చేసేటువంటి ఒక ప్రణాళికలు అయితే చేస్తున్నారు. అంటే ఇక్కడ ఒక ప్రత్యేకంగా మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఏంటంటే ఎక్కడ ఆధునీకరణకు కాకుండా గిరిజన జాతరకు సంబంధించినటువంటి సెంటిమెంట్లు అంటే ఆదివాసీలు గిరిజనులు ఏ విధమైనటువంటి సాంప్రదాయాలు పాటించుకుంటూ అమ్మవార్లను కొలుచుకుంటారో ఆ శాస్త్రీయతకు అలాగే వారి యొక్క సాంప్రదాయాలకు ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా కూడా జాతరను నిర్వహించడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇక్కడ మేడారం జాతరలో మరోసారి వచ్చేటువంటి జాతర ఎప్పుడు అంగరంగ వైభవంగా ఉండే విధంగా నభూతో నా భవిష్యత్ అన్నటువంటి విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేయడానికి కూడా అధికారులు ఇప్పటికే డిపిఆర్లు రూపొందించినటువంటి పరిస్థితి. ఇప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ సమ్మక్క గద్దెలు అలాగే సారక్క గద్దెలు కూడా దర్శించుకున్నారు. అక్కడి నుండి ఇక్కడ పగిడిద్దర
పగిడిద్దరాజు గోవిందరాజు గద్దెలను కూడా దర్శించుకోవడానికి కూడా వారు వస్తున్నారు. ప్రస్తుతానికి ఈ వ్యవస్థ అంతా చూస్తుంటే మాత్రం ఇప్పుడు మనకు విశాలంగా ఇంత మంచిగా కనిపిస్తుంది. కానీ ఈ విధానం మాత్రం కోట్లాది మంది భక్తులు ఇక్కడికి వస్తే కిక్కిరిసిన జనంతో అడుగు పెట్టడానికి కూడా సందు లేదు, ఉండదు. ఇసుక పోస్తే రాలినంత జనం అప్పుడు జాతర ప్రాంగణం ఉంటారు. ఇక్కడ గద్దెల ప్రాంగణంలోనే కాదు, చుట్టూ దాదాపు ఒక 10 కిలోమీటర్ల రేడియస్లో కూడా ఇక్కడ భక్తులు తండోపతండాలుగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని అంతర్గత రోడ్లను కూడా డెవలప్మెంట్ చేసేటువంటి ప్రణాళికలు కూడా సిద్ధం చేశారు. పగిడిద్దరాజు గోవిందరాజు గద్దెలను కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే మంత్రుల బృందం దర్శించుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇక్కడ ఈ గతంలో జాతర నిర్వహణ ఎలా జరిగిందన్న దాని మీద కూడా మంత్రి సీతక్క గారు ఆ సీఎం గారికి వివరించుకుంటూ వస్తున్నారు. వారు కూడా ఇప్పుడు దీని మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి నేపథ్యంలో ఈ గద్దెల ప్రాంగణాన్ని కూడా ఎంత పర్ఫెక్ట్గా నిర్వహించాలన్నటువంటి ఒక అవగాహనకైతే వస్తుంటుంది. అవసరం అనుకుంటే మరిన్ని సలహాలు సూచనలు కూడా చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే ఇక్కడ ఈ గద్దెల వారిని దర్శించుకునేటువంటి ఆ పరిస్థితే మనం చూస్తున్నాము. ఇక్కడ స్వామివారిని అలాగే గోవిందరాజు పగిడిద్దరాజుల దర్శనం చేసుకుంటున్నటువంటి విజువల్స్, అలాగే అక్కడ గిరిజన పూజారులు కూడా ఇక్కడ వారికి స్వాగతం పలుకుతున్నారు. ఇక్కడ పగిడిద్దరాజు గోవిందరాజులకు కూడా పట్టు వస్త్రాలు కూడా సమర్పిస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం ప్రత్యక్షంగా. ఇట్లాంటి వాతావరణం, ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి ప్రస్తుతం ఇంత అద్భుతమైనటువంటి ఒక ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత డెవలప్ చేయడం అనేది కూడా ప్రత్యేకించి చొరవ తీసుకుని 100 కోట్లకు పైగా అంటే 150 కోట్లకు పైగా కూడా నిధులను కేటాయించి దానికి సంబంధించినటువంటి డిపిఆర్ని గతంలో కూడా ఇప్పటికే అయిపోయాయి. కానీ మరోసారి దాన్ని పర్యవేక్షణ చేసి అంటే గిరిజన జాతరకు సంబంధించినటువంటి ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా కూడా ఇక్కడ మరింత అంటే ఒక సంయమనం పాటించుకుంటూ వెళ్ళాలన్నటువంటి ఒక ప్లాన్ తోటి కూడా వెళ్తున్నటువంటి సిచ్యువేషన్స్. ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రతిసారి ఇక్కడ మంత్రులు కూడా ఇక్కడ స్వామివారికి కూడా కొబ్బరికాయలు సమర్పిస్తున్నారు, అలాగే ఇక్కడ వస్త్రాలు సమర్పిస్తున్నారు. ఇంతటి అద్భుతమైనటువంటి వాతావరణం నభూతో నభవిష్యత్ అన్నట్టుగా ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన మంత్రివర్గం కూడా ఇక్కడికే వచ్చి ఇక్కడ స్వామివార్లను అమ్మవార్లను దర్శించుకొని ఇక్కడ మొక్కులు చెల్లించుకుంటున్నటువంటి పరిస్థితి. ఇది ఒక అంకురార్పణగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే 1986 తర్వాత కొన్ని ఆధునీకరణ పనులు జరిగాయి. ఆ తర్వాత 40 ఏళ్ల తర్వాత కూడా మళ్ళీ ఇంత గొప్ప ఆధునీకరణ పనులకు శ్రీకారం చుట్టడం కూడా ఇక్కడ మేడారం గిరిజన వాసులే కాకుండా అమ్మవారి భక్తులు కూడా వాళ్ళు పూర్వజన్మలు చేసుకున్న పుణ్యంగా ఇక్కడ స్థానికులు కూడా అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మరి కాసేపట్లో కూడా లోపలికి వెళ్ళి ఇక్కడ ప్రాంగణానికి సంబంధించినటువంటి గద్దెల ప్రాంగణానికి సంబంధించి కూడా ఏ విధంగా ఉండాలో పూర్తిగా ఒక డిపిఆర్లు ఒక ప్లాన్లు పూర్తిగా చూసి దీనికి సంబంధించి పలు సూచనలు కూడా చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇంత గొప్ప ఆధునిక వాతావరణాన్ని కూడా ఇక్కడ సృష్టిస్తున్నారు. కానీ సాంప్రదాయాలకు ఎలాంటి భంగం వాటిల్లకుండా కూడా ఇక్కడ చేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ప్రస్తుతానికి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్లకు కూడా ఎంతో జీవనోపాధి ఉండేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు కూడా తాము అమ్మవారి దయ వల్ల అంటే అమ్మవారు ఇక్కడ ఒక ప్రత్యేకంగా ఒక అభయం అయితే ఇచ్చారు. ఎందుకంటే నమ్ముకున్నటువంటి వాళ్ళను ఎక్కడా కూడా అంటే నిరాశ చెందకుండా వారి జీవన విధానం ఆటోమేటిక్గా సాగే విధంగానే ఇక్కడ అమ్మవారు అనుగ్రహిస్తారని చెప్పి అంటున్నారు. ఎక్కడెక్కడి నుండి వచ్చేటువంటి భక్తులకే ఇంత కొంగు బంగారంగా నిలిచేటువంటి అమ్మవార్లను ఇక్కడికి వచ్చిన తర్వాత స్థానిక గిరిజనులకు కూడా ఇక్కడ ఎంతో అద్భుతమైనటువంటి వ్యవస్థ ఇక్కడ కనిపిస్తుంది. మేడారం సమ్మక్క జాతర వల్ల కూడా ఇక్కడ ఎంతో పేరు ప్రఖ్యాతులు కూడా గిరిజనులకు వస్తున్నాయి. ప్రస్తుతానికైతే మనం చూస్తున్నాం సీఎం రేవంత్ రెడ్డి గారిని అలాగే మంత్రుల బృందాన్ని కూడా అక్కడ కూర్చునిబెట్టి ఆలయ అధికారులు కూడా ఇక్కడ వస్త్రాలు సమర్పిస్తున్నారు. అక్కడ వారికి సన్మాన కార్యక్రమాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇంత చొరవ తీసుకునే సమయం కేటాయించి మేడారం జాతరలో అమ్మవార్లను దర్శించుకొని ఇక్కడ వేయడం కూడా చాలా అరుదైనటువంటి విషయంగా మనం చూస్తున్నాము. మంత్రి సీతక్క స్వయాన గిరిజన బిడ్డగా ఉండడము, ఇక్కడ దగ్గరుండి వారికి కావాల్సినటువంటి మర్యాదలన్నీ కూడా స్వయంగా తనే చూస్తున్నటువంటి విజువల్స్ను మనం చూస్తున్నాము. ఇంత గొప్ప అద్భుతమైనటువంటి వాతావరణం నభూతో నా భవిష్యత్ అన్నట్టుగా కనిపిస్తుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య గణమంతా కూడా ఇక్కడికి తరలి వచ్చినటువంటి నేపథ్యంలో ఇంత అద్భుతమైనటువంటి వాతావరణాన్ని ఇక్కడ చూడగలమా అన్నటువంటి కూడా కనిపిస్తుంది. ఇక్కడ మంత్రులందరూ కూడా ఇక్కడ కూర్చున్నారు. వాళ్ళందరికీ ఆలయ పూజారులు వారి సాంప్రదాయం ప్రకారము గిరిజనుల సాంప్రదాయం ప్రకారం కూడా వారికి సన్మాన కార్యక్రమాలు చేస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. గుళ్ళో అయితే మాత్రం ఇక్కడ వేద పండితుల ఆశీర్వచనాలు ఉంటాయి. కానీ ఇక్కడ గిరిజనులు కాబట్టి ఇక్కడ స్వామివారి యొక్క అమ్మవార్ల యొక్క బొట్లు అలాగే వస్త్రాలు సమర్పించడము వారి సాంప్రదాయంగా ఉంటుంది. వారందరినీ కూడా వచ్చేటువంటి మంత్రుల గణాన్ని కూడా ఇక్కడ స్వయంగా ఆదరించి స్వాగతించి
వారికి సంబంధించినటువంటి మర్యాదపూర్వకమైనటువంటి విశేషమైనటువంటి ఒక సన్మాన కార్యక్రమాలు అయితే మనం చూస్తున్నాము. ఒక్కొక్కరు కూడా ఆదివాసీ గిరిజనుల జాతరకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని కూడా నభుతో నా భవిష్యత్ అన్న విధంగా కూడా కనిపిస్తుంది. సమ్మక్క సార్లక్క గద్దెల ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి వారి సన్మాన కార్యక్రమం కూడా ప్రస్తుతానికి అయిపోయింది. అక్కడి నుండి నేరుగా మంత్రుల సమీక్ష సమావేశం కూడా జరుగుతుంది. ఆ సమీక్ష సమావేశంలో ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారికి అధికారులు కూడా వివరించేటువంటి ప్రయత్నం ఇంతకుముందు చేశారు. కానీ ఇక్కడ లోపల వెళ్ళి ఆ ప్రాంగణంలో మంత్రులు అలాగే ఎమ్మెల్యేలు అలాగే అధికారులందరికీ కూడా ఇక్కడ పక్కనే ఉన్నటువంటి ఒక కాంపౌండ్లో వారికి సమావేశ మందిరం కూడా ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో మందిరంలో వెళ్ళి అక్కడ పూర్తి స్థాయిలో కూడా సమ్మక్క గద్దెల ప్రాంగణం ఏ విధంగా ఉండాలి, ఇక్కడ ఇంతమంది కోట్లాది మంది భక్తులు వచ్చేటువంటి నేపథ్యంలో వీరందరికీ కూడా ఎట్లాంటి వెసులుబాటు కల్పించాలి, ఎట్లాంటి భక్తులకు సౌకర్యవంతమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయాలన్నటువంటి కోణంలో కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఇంత అద్భుతమైనటువంటి వాతావరణానికి తెరతీస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అలాగే మంత్రివర్గం కూడా ఇక్కడికి వచ్చి ఇవి జాతర పనులన్నీ పర్యవేక్షిస్తున్నారంటే ఎంత గొప్ప ప్రణాళికతో ఉన్నారనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఆ డెడికేషన్ అనేది రేపు రాబోయే మహాజాతరను కూడా విజయవంతంగా నిర్వహిస్తుంది అనుకోవచ్చు. ఇప్పటికి తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళే కాకుండా ఇటు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, తమిళనాడు అలాగే మిగిలినటువంటి ప్రాంతాల నుండి కూడా వచ్చేటువంటి ఆదిలాబాదు ఈ ప్రాంతంతో పాటు ఇక్కడ మహారాష్ట్ర నుండి కూడా ఎంతో మంది గిరిజన బిడ్డలు కూడా ఇక్కడికి వచ్చి అమ్మవార్లను దర్శించుకొని పోతూ ఉంటారు. ఇప్పటికే ఎన్నోసార్లు అమ్మవారు తన ఆ రుజువులు కూడా చేసుకున్నారు. ఎందుకంటే జాతరకు వచ్చేటువంటి భక్తులు దినదిన ప్రవర్ధమానం పెరుగుతున్నారు, ఇక్కడ ఫెసిలిటీస్ పెరుగుతున్నాయి. ఇక్కడ మహాజాతరకే కాకుండా ప్రతి సంవత్సరము అంటే మినీ మేడారం జాతరకు అలాగే మహాజాతరకు వచ్చేటువంటి భక్తులు కాకుండా హాలిడేస్లో కూడా చాలామంది భక్తులు వస్తుండడమే దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇది ఒక టూరిజం స్పాట్గా చేయాలన్నటువంటి ఒక సంకల్పం అయితే తీసుకుంటున్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇది ముఖ్యంగా ములుగు జిల్లా అంటేనే ఒక టూరిజం స్పాట్గా, టూరిజం హబ్గా కూడా దీన్ని అభివర్ణించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ వెళ్తే బొగత జలపాతం ఉంటుంది, మరోవైపు ఇక్కడ లక్నవరం చెరువుతో పాటు రామప్ప చెరువు అలాగే ఇక్కడ ఉన్నటువంటి మేడారం మహాజాతర ఇవి అన్నిటి చూసుకుంటే ఒక్కసారి కనుక ఒక పర్యాటకుడు ఇక్కడికి మేడారం జాతరకు వచ్చాడంటే చుట్టుపక్కలటువంటి ప్రాంతాలన్నీ చూసుకొని వెళ్ళే విధంగా ఒక ప్రణాళికలు కూడా చేస్తున్నారు. ఇవన్నీ కనుక ఒక సర్కిల్ అంటే టూరిజం సర్కిల్గా ఏర్పాటు చేస్తే ఇక్కడ ఉత్తర భారతదేశంలో ఎట్లాంటి ఆధ్యాత్మిక వాతావరణాలు ఎట్లాంటి టూరిజం డెవలప్ అయిందో ఇప్పుడు తెలంగాణ ప్రాంతానికి కూడా ఇది ఒక టూరిజం హబ్గా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే కొంతమంది జిల్లా కలెక్టర్లు కూడా ఇక్కడ అడవులలో కూడా కొన్ని ట్రెక్కింగ్లు అలాగే కొన్ని ఫైర్ క్యాంప్ లాంటివి కూడా ఏర్పాటు చేసి వాళ్ళను వచ్చేటువంటి పర్యాటకుల్ని ఆకర్షించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే మాత్రం పర్యాటక రంగంగా కూడా ములుగు జిల్లా అనేది ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ గతంలో ఉన్నటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాకతీయ సామ్రాజ్యంలో ఎంతో అద్భుతమైనటువంటి వాతావరణం ఎక్కడ చూసినా ఒక శైవం వెలిసిల్లినటువంటి ప్రాంతంగా కూడా ఈ ములుగు జిల్లాతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రాంతాలన్నీ కూడా ఉంటాయి. ఎందుకంటే దానికి ఎక్కడెక్కడ ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయాల నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ములుగు జిల్లాకు వచ్చినట్టయితే రామప్ప దేవాలయము అది ఇప్పటికే యునెస్కో గుర్తింపు పొందినటువంటి ప్రాంతంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి, కానీ అది ఒక మచ్చతునికనే అనుకోవచ్చు. కానీ ఇట్లాంటి అద్భుతమైనటువంటి నిర్మాణాలు ఎన్నో ఉన్నాయి. వేయి స్తంభాల దేవాలయంతో పాటు ఇక్కడ పర్యాటక ప్రాంతంగా కూడా లక్నవరం చెప్పుకోవచ్చు, అలాగే రామప్ప చెరువు చెప్పుకోవచ్చు, ఇటుపోతే బొగత జలపాతం, కొంగాల జలపాతం ఇవన్నీ ఒక టూరిస్ట్ హబ్గా చేస్తే మాత్రం ఇప్పుడు తీసుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నటువంటి ఈ చొరవ అనేది రేపు పర్యాటకంగా కూడా ఎంతో అద్భుతమైనటువంటి ప్రణాళికతో ముందుకు వెళ్తుంది. ఒకసారి పర్యాటకంగా వచ్చేటువంటి ఒక టూరిస్ట్ ఇక్కడికి వస్తే ఈ ప్రాంతాలన్నీ చూస్తే చుట్టుకుంటూ వెళ్ళి 2-3 రోజుల పాటు ఒక పర్యటన కూడా వెళ్ళి చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకునే రేపు జరగబోయే మేడారం మహాజాతరకు కూడా అన్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. అంటే ఒక ప్రత్యేక శ్రద్ధ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే టూరిజం హబ్గా దీన్ని తీర్చిదిద్దడానికి ఒక ప్రణాళిక కూడా చేస్తున్నారు. ఇప్పుడు తీసుకుంటున్న గతంలో కేటాయించినటువంటి నిధులు మాత్రం కొన్ని తాత్కాలిక ప్రయోజనాల దృష్టిలో పెట్టుకుని చేశారు. కానీ శాశ్వత ప్రాతిపదికన కూడా కొన్ని పనులు ఏర్పాటు చేయడం అలాగే కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ను కూడా ఇంప్లిమెంట్ చేయడము, ఇక్కడ కొత్త టెక్నాలజీ డెవలప్ అవుతున్న నేపథ్యంలో ఒక ఆధునిక సౌకర్యాలు కల్పించడానికి కూడా ఇక్కడ మనం గమనించాల్సింది. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే మాత్రం మేడారం జాతర వల్ల ములుగు జిల్లాకు ఒక మహర్దశ పట్టనుండేటువంటి అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మేడారం అమ్మవారి గద్దెల ప్రాంగణం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.